హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మన ఈ వీడియోలో వచ్చేసి మనకు జర్దోసి బేసిక్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ముందు వీడియోలో వచ్చేసి నేను బేసిక్ వర్క్ అనేది వేశాను జర్దోసితో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారు కదా మామూలు జర్దోసి, ఇది వచ్చేసి నక్షి జర్దోసి అంటారు. ఓకేనా, చూసారు కదండి. ఇది వచ్చేసి స్ప్రింగ్ జర్దోసి. మీకు ముందు వీడియోలో కానీ చెప్పానండి జర్దోసి గురించి. ఓకేనా, ఫస్ట్ సా జర్దోసి, మళ్ళీ నక్షి జర్దోసి, ఇప్పుడు వచ్చేసి స్ప్రింగ్ జర్దోసి అనేది చూపించాను. ఇప్పుడు వచ్చేసి నీడిల్ నెంబర్ వచ్చేసి 24 సైజ్ అండి. చూసారు కదా 24 అనమాట. మనకు ఫస్ట్ మనం వేసామంటే మనకు ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ మనము మామూలు జర్దోసితో 24 సైజ్ నీడిల్తో అనేది మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా, అదే విధంగా చూసారు కదండి ఇక్కడ మనకు ఐరన్ నీడిల్ అనేది ఉంటుంది. ఈ ఐరన్ నీడిల్ వచ్చేసి మనకు ఫిట్గా బాగుంటుందండి, ఇలా వంగదండి మనం ఉంచినా కానీ మనకు ఫిట్గా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వుడ్తో జర్దోసి నీడిల్ అండి, ఇది వుడ్ జర్దోసి నీడిల్. ఇక్కడ చూసారు కదా కొంచెం మనలో ఉంచామంటే ఇలా వంగుతుంది. మనం ఈ వుడ్ నీడిల్తోనే వేసేసుకోవచ్చు, లేదంటే మనము ఐరన్ నీడిల్తోనే వేసేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సింది థ్రెడ్ అండి, కాటన్ థ్రెడ్ అంటే మిషన్ థ్రెడ్ అనమాట. మీరు ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే మాత్రము మీరు నార్మల్ నీడిల్ తీసుకునేసి వేసుకోండి, మగ్గం నీడిల్ అనేసి. ఓకేనా, 24 సైజ్ అనేది తీసుకొని వేసుకోండి. మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు, ఫస్ట్ టైం వేయాలనుకునే వాళ్ళు మాత్రము ఈ నక్షి జర్దోసి అనేది తీసుకోండి. ఈ సాయ జర్దోసి అనేది తర్వాత మీరు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత అది అనేది వేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం చేస్తుంటే మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి. మనకి తెగిపోతూ పోగులుగా ఇది వచ్చేస్తుంది జర్దోసి అనేది. చూసారు కదా, మనం ఫస్ట్ మీకు వీడియోలో మీకు చూపించానండి నేను. ఇలా లాగేసుకోవాలి, లేదంటే కరెక్ట్గా నీడిల్ మనకు క్లాత్ లేక అనేది దిగదు. ఓకేనా, చూసారు కదా. మనం అది వేసిన తర్వాత మనం ఇక్కడ మనకు స్ప్రింగ్ జర్దోసి అనేది ఉంటుంది. ఇవి కానీ ఇలాగే సాగతీయాలండి. ఇలా మనం మూవ్ చేసామంటే సాగుతుంది. ఓకేనా, ఇలా సాగిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, స్టిచ్ వేసాక కానీ ఈజీగా ఉంటుందండి. ఓకేనా, చూసారు కదా ఇలా చూపించిన విధంగా మొత్తం వేసుకోండి. ఓకేనా, అలాగే సాదా జర్దోసి కానీ సేమ్ అండి. అలాగే నేను ముందు వీడియోలో మీరు చూడలేదంటే అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాననేసి, ఎలా స్టిచ్ వేసుకోవాలనేది. ఓకేనా, అలాగే ఎలాగ మనకు ఇలా సాగదీసుకోవాలి, ఎంత ఇంచు మనం కట్ చేసుకోవాలనేసి మొత్తం అనేది చూపించాను జర్దోసి వర్క్లో. ఓకేనా అండి, ఇక్కడ మనం బేసిక్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఎందుకంటే మీకు ఈజీగా ఉండడం కోసం నేను ముందు బేసిక్ వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలని జర్దోసితో వేసి చూపించానండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా మనం ఇలా 1/4 ఇంచు అలా కట్ చేసుకుందాం. ఫస్ట్ వేసుకునేవైతే మనం 1/4 ఇంచు అని కట్ చేసుకుందాము. తర్వాత 1/2 ఇంచు అనేది కట్ చేసుకుని స్టిచ్కు మనకు ఇట్లా 1 by 1 ఇలా వేసుకున్నామంటే మనకు కరెక్ట్గానే స్టిచ్ వేసుకునేకి కరెక్ట్గా వస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా 1/4 ఇంచు 1 ఇంచు అలాగే మనం స్టిచ్ అనేది చేసుకుందాము. 1/4 ఇంచు వేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఇలా 1 ఇంచు అనేది కట్ చేసుకొని వేసుకున్నామంటే మన స్టిచ్ అనేది వస్తుంది మనకు. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, మీకు అప్పుడే అర్థమవుతుంది మన స్టిచ్ ఎలా వేసుకోవాలనేది, బేసిక్ నుంచి ఎలా ఉంటుంది మీకు అనేది ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూసారు కదా మనం ఇలా కట్ చేసుకునేసి ఇలా పక్కన అనేది పెట్టేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పక్కన అనేది పెట్టేసుకుందాము. అలాగే వచ్చేసి మనకు ఇక్కడ నీడిల్తో ఫస్ట్ నేను 24 సైజ్ నీడిల్తో వేస్తున్నాను. అలాగే కాటన్ థ్రెడ్ అనేది తీసేసుకుందాము. చూసారు కదా మిషన్ థ్రెడ్ అనేది తీసేసుకుందాము, 3 వేసేసుకుందామండి. చూసారు కదండి, ఇలా 3 అనేది ముందు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. బేసిక్ స్టిచెస్ అనేది ఎలా వేసుకునేది అక్కడ చూస్తారంటే మీకు అర్థమవుతుంది 3 ఎలా వేసుకునేసి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ 24 సైజ్ నీడిల్ అనేది తీసేసుకున్నాను. చూసారు కదండి, ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుందాము. చూసారు కదా మనకు అలాగే బ్యాక్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుందాము. ఇలా లాగా వేసుకున్న తర్వాత ఇక్కడ 1/4 ఇంచు అనేది కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు జర్దోసి అనేది తీసేసుకుందాము. చూసారు కదా ఇలా చూపించిన విధంగా వేసుకోండి. స్ట్రైట్గా అనేది పట్టుకోవాలి మన థ్రెడ్ అనేది. ఓకేనా, చూసారు కదా ఇలా స్ట్రైట్గా పట్టుకున్నామంటే మనకు ఇక్కడ జర్దోసి అనేది కరెక్ట్గా అనేది వెళ్తుంది మనకు థ్రెడ్లోకి. ఓకేనా, చూసారు కదా మనం చూపించిన విధంగా టర్న్ చేసుకుంటూ జర్దోసి అనేది వేసుకుంటూ మన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ 1/4 ఇంచు అనేది తీసుకొని చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అనేది మనం తీసుకుందాము.
మనకు థ్రెడ్ అనేది స్ట్రైట్గానే పట్టుకుందాం నీడిల్కి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా పట్టుకొని మనము ఇక్కడ జరదోసి అనేది మూవ్ చేయాలి. కరెక్ట్గా మనకు జరదోసి అనేది ఆనుకోవాలండి. చూసారు కదా, కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకు ఎక్కడ గ్యాప్ లేకుండా అనేది మనకు చేసుకోవాలండి జరదోసిని. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ జరదోసి అనేది తీసుకుందాం. ఇప్పుడు 1/4 ఇంచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది వేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ గ్యాప్ రాకూడదు, మధ్యలో గ్యాప్ రాకుండా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలండి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనకి థ్రెడ్ అనేది చూసారు కదా, నీడిల్కి దగ్గరికనే తీసుకోవాలి. ఇలా దగ్గరికి మనం తీసుకున్న తర్వాత జరదోసి అనేది ఇలా జరుపుకోవాలండి. జరదోసి దగ్గర ఆనుకునేలాగా ఇలా జరుపుకునేసి ఇక్కడ స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా స్ట్రైట్గా అనేది పట్టుకునేసి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం టర్న్ చేసుకోవాలి లోపలే. మన థ్రెడ్ అనేది పైకి రాకూడదండి. చూసారు కదండి, జరదోసి అనేది మన పైకి లేయకూడదు. స్టిచ్ అనేది అలా వేసేసుకోవాలి. మన జరదోసి పైకి లేసారంటే మన స్టిచ్ అనేది రాదు, కరెక్ట్గా ఫినిషింగ్ అనేది రాదు. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా నేను ఫస్ట్ వచ్చేసి 1/4 ఇంచ్ తీసేసుకొని ఒకేసారి వేసాను కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకునేసి 2 టైప్ స్టిచ్ అనేది వేసాను. 2 టైమ్స్ స్టిచ్ అనేది వేసాను. ఇక్కడ చూసారు కదా, ఇలా చూపిస్తున్నాను చూడండి. దగ్గరికనే తీసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, జరదోసి మధ్యలో నేను స్టిచ్ అనేది ఎలా వేస్తున్నానో ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నీడిలో టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టర్న్ అనేది తీసేసుకునేసి స్టిచ్ అనేది మనము థ్రెడ్ అనేది పైకి లాగాలి. ఇలా లాగేసుకుంటూ స్లోగా లాగేసి మనం కిందికి అనేది నీడిలో ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు పర్ఫెక్ట్గా అనేది స్టిచ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, నేను నార్మల్ నీళ్ళతో ఇప్పుడు 24 సైజ్ నీళ్ళతో వేసాను. ఇక్కడ వచ్చేసి నేను వుడ్ నీళ్ళతో అనేది ఎలా వేస్తున్నాను అనేది చూసేయండి. చూసారు కదా, మీకు ఈజీగా ఉండడం కోసం మీకు చూపిస్తున్నాను. ఓకేనా, మన కింద థ్రెడ్ అనేది లాగేసుకుందాం. దగ్గరికి అనేది లాగేసుకున్న తర్వాత జరదోసికి గ్యాప్ లేకుండా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టర్న్ అనేది ఇలా తీసేసుకోవాలి. మనకు నీడిల్ మాత్రమే పైకి తీయాలండి. థ్రెడ్ అనేది పైకి రాకుండా, మన జరదోసి అనేది పైకి లేకుండా థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 1 స్టిచ్ వేసాను, తర్వాత 2 స్టిచ్ అనేది వేసాను, ఇక్కడ 3 స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. స్టిచ్ అనేది ఎలా వేసుకుని చూసేయండి, మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు జరదోసి వర్క్ అనేది చాలా గ్రాండ్ వర్క్ అండి. ఓకేనా, ఇలా మనం టర్న్ చేసుకుంటూ నీడిల్ అనేది తిప్పేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్ అనేది. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకోండి. చూసారు కదండి, మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా, వాయిస్ ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎన్నట్టయితే వేస్తున్నాను. ఓకేనా, మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ నక్షి జరదోసి అనేది నేను వేసాను, బేసిక్ స్టిచ్ అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉండేకోవడం కోసం నేను నక్షి జరదోసి వేసాను. ఇక్కడ వచ్చేసి సాదా జరదోసితో మీకు స్టిచ్ అనేది వేస్తానని ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచు అలాగే 1/2 ఇంచు తర్వాత 1 ఇంచ్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ మీకు స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 24 సైజ్ నీడిల్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకేనా, చూసారు కదా, ఇలా బ్యాక్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారు కదా, సాదా జరదోసి అండి, చాలా చిన్నగా ఉంటుంది. అందుకే మీకు బేసిక్ మీకు స్టిచ్ అనేది ఫస్ట్ మీకు వేసుకోవాలంటే మాత్రం నేను చెప్పాను కదా, నక్షి జరదోసితో వేసుకోండి, లేదంటే స్ప్రింగ్ జరదోసితోనే వేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉండడం కోసం చెప్పాను. ఇప్పుడు చూసారు కదా, సాదా జరదోసి మన స్టిచ్ అనేది ఎలా వేసుకుందాము, చాలా చిన్నగా ఉంటుంది. మీకు నీడిల్ అనేది మీకు రాదనేది అనుకుంటే కనుక మీరు ఆ జరదోసితో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అనేది మీకు ఈ జరదోసితో ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం రెండు దగ్గరికి మూవ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం స్ట్రైట్గా అనేది పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకున్నామంటే రాదండి. ఇలా స్ట్రైట్గా మనం పట్టుకునేసి జరదోసి అనేది మూవ్ చేసామంటే మూవ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా మూవ్ అవుతుంది.
ఇట్లా పెట్టుకున్నామంటే మనకు మూవ్ కాదండి. చూసారు కదా, స్ట్రైట్గా పెట్టేసుకున్నామంటే మనం మూవ్ అవుతుంది. ఇలా ఇప్పుడు చూసారు కదా, 1/2 ఇంచ్ తీసుకున్నాను మధ్యలో. చూడండి ఎంత బాగా వస్తుందో మనకు స్టిచ్ అనేది, చాలా ఈజీగా వస్తుందండి. ఇలా జరుపుకుంటూ అనేది ఇక్కడికి రావాలి. జరదోసి లాస్ట్ ఎండ్కి వచ్చేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ కానీ చూసారు కదా, దూరం వేసుకోవద్దు. జరదోసి ఆనుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి. చూసారు కదా, మనం కరెక్ట్గా ఫినిషింగ్ రావాలంటే జరదోసి పక్కలో వేసామంటే నెక్స్ట్ జరదోసి మనకు దూరం లేకుండా కరెక్ట్గా దగ్గరికి అనేది వస్తుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒకే స్టిచ్ లాగా ఉంటుంది. ఇక్కడ నేను మూవ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వస్తుంది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా జరదోసి ఎలా మూవ్ చేసుకుంటున్నామో స్ట్రైట్గా పట్టుకుని స్మూవ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ జరదోసికి మనకు మధ్యలో గ్యాప్ లేకుండా ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా అనేది తీసుకొనేసి స్ట్రైట్గా పట్టుకొని మనము నీడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకొని థ్రెడ్ అనేది కింద తీసుకోవాలండి. మన జరదోసి అనేది ఇలా పైకి లాగకూడదు, లాగామంటే స్టిచ్ అనేది సరిగా రాదు మనకి. ఓకేనా, చూసారు కదా, ఇలా మన దగ్గరికి అనేది తీసుకొని వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా వేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా జరదోసి దగ్గరికి తీసుకుని జరదోసి అనేది వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకు కొంచెం కానీ గ్యాప్ లేకుండా ఎంత బాగుందో స్టిచ్ అనేది. ఇలా వేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గమర క్లాస్ అని పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి ఏమనేది మీకు ఫుల్ అక్కడ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, నేను 1 ఇంచ్ అనేది తీసుకుంటే మన నీడిల్ అనేది చూసారు కదా ఎక్కడికి వచ్చేస్తుందో, అదే మనం జరదోసి నీడిల్తో వుడ్ నీడిల్ తీసుకున్నామంటే మనకు 4 ఇంచ్ వరకు పెట్టేసుకోవచ్చు అండి. 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ వరకైనా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చూపించే విధంగా సేమ్ ఇలా మనము ట్రన్ చేసుకోవాలండి. మనము థ్రెడ్ తీసుకుంటాం కదా, థ్రెడ్ తీసుకునేప్పుడు మనం ట్రన్ చేసుకుంటూ తిప్పామంటే మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా అనేది మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్ అనేది. చూసారు కదా, ఇలా మనం ట్రన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు అప్పుడు కరెక్ట్గా అనేది మనకు వస్తుంది ఫినిషింగ్ అనేది. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చేయండి. ఇక్కడ ఎన్నట్ అనేది వేసుకుందాము. చూసారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి వర్క్ అనేది. ఎక్కడ అనేది మనకు జాయింట్ అనేది కనిపించకుండా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనము స్ప్రింగ్ జరదోసి అనేది తీసుకుందాము, కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలానే వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అనేది మనము స్టిచ్ అనేది వేసుకుందాము. ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ అనేది మనము నీడిల్ అనేది తీసుకున్నాక తర్వాత మనకు కింద థ్రెడ్ అనేది తీసుకుందామండి. కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం కాటన్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి, లేదంటే మనకు మామూలుగా థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ అలాంటిది ఏం తీసుకోకూడదు. నేను ముందు వేళగా చెప్పానండి మీకు. అలా తీసుకున్నామంటే అది కట్ అయిపోతుంది మనకు. ఇలా కాటన్ థ్రెడ్ అంటే మిషన్ థ్రెడ్ అనేది తీసుకున్నామంటే ఏం కట్ కాదు, మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలా రోజులు అనేది మనకు వర్క్ అనేది వస్తుంది, చాలా రోజులు అనేది ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా ట్రన్ చేసుకుంటూ తిప్పాలండి. చూసారు కదండి, మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. చూసారు కదా, ఇలా వేసాను. ఇలాగనేది మీరు వేసేదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు జాయింట్ కనపడకుండా మనకు జరదోసి కనిపించకుండా ఒకే జరదోసి లాగా కనిపించేలాగా మనము స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ దగ్గరికి అనేది తీసుకొని చూసారు కదా, ఇలా దగ్గరికి అనేది అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, జాయింట్ లేని కనిపించకుండా ఇలాగా అనేది మనం వేసుకోవాలి. ఇలా ట్రన్ అనేది చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ట్రన్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ట్రన్ చేసుకుంటూ చేయాలి. మనకు అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా మనం ఇక్కడ ట్రన్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి నేను చూసారు కదా స్ట్రైట్గా వేయలేదు నేను, ఇలా మనం ఇలా మెలికల్లాగా ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా వస్తుంది మనకు. వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా వేసుకున్నామంటే. స్ట్రైట్గా అనేదే కాకుండా ఇలా మెలి తిప్పుకున్నట్టు ఇట్లా వేసుకుంటూ ఉన్నామంటే షేప్స్ ఇలాంటి షేప్స్ అన్నీ వేసుకున్నామంటే మనకు రౌండ్ షేప్లో అలాగా నేర్చుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా అనేది మనకు వస్తుంది. ఇంతేకాదు కుందన్స్తో వేసుకోవచ్చు, మనం బీడ్స్ చుట్టూ కానీ ఇలా వేసుకోవచ్చు అండి. మనకు చాలా గ్రాండ్గా అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది. నేను నెక్స్ట్ వీడియోలో అలా వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది మనము షేప్ అనేది ఇలా వచ్చేలాగా చేసుకోవాలండి మనకు.
చూసారు కదా, జరదోసి మనకు ఇలా టచ్ అయ్యి ఎంత బాగుందో. మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా వేసుకుందాము. జాయింట్లు అనేది కనిపించకుండా అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూసారు కదా మనకు ఎంత గ్రాండ్గా ఉంటుందో మనకు వర్క్ అనేది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా? సరే కదా, ఇక్కడైతే వెన్నట్టయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి ఎండ అయితే అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇక్కడ అయితే వేసాను. చూసారు కదా మనకి ఎంత బాగుందో, లుక్ అనేది ఎంత బాగా గ్రాండ్గా ఉంటుందో. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి వర్క్ అనేది మీరు వేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.